మాజీ మంత్రి ఎక్కడికి వెళ్లినా జేబులో నుంచి ఓ బుక్ తీసి వైసీపీ క్యాడర్కు చూపిస్తున్నారు. డోంట్ వరీ అంటూ అభయం ఇస్తున్నారు. మళ్లీ మనం వస్తాం, ఈసారి చుక్కలు చూపిస్తామంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరా మంత్రి? ఆయన పాకెట్ బుక్లో ఏముంది? నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. టీడీపీ నాయకుల రెడ్ బుక్ లాగే ఆయన పాకెట్ బుక్ గురించి ఇప్పుడు జిల్లా అంతటా మాట్లాడుకుంటున్నారు. ఆయన ఏ మీటింగ్కు వెళ్లినా ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే జేబులో నుంచి ఓ బుక్ ను బయటకు తీస్తున్నారట. అకారణంగా కేసులు పెడుతున్న అధికారులు, వైసీపీ నేతలపై దాడులు చేస్తున్న వారి పేర్లు ఈ పాకెట్ బుక్ లో ఎక్కిస్తున్నారు. రేపు మేం అధికారంలోకి వచ్చాక దీని ప్రకారమే యాక్షన్ ఉంటుందని చెప్పడంపై నెల్లూరులో హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. కష్టమైనా ఇప్పుడు పార్టీ కోసం పనిచేయండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లు పార్టీ డిజిటల్ బుక్ లో ఎంటర్ చేశాక నా నోటీస్ కి కూడా తీసుకురండి. నేను పాకెట్ బుక్ లో నోట్ చేసుకుంటానని క్యాడర్ కి చెప్తున్నారట ఎక్స్ మినిస్టర్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. క్వాడ్స్ అక్రమ రవాణా కేసులో ఆయన సుమారు నెలపాటు అజ్ఞాతంలో ఉన్నారు. తర్వాత 84 రోజులు జైల్లో ఉన్నారు. బయటకొచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద ఆరోపణల తీవ్రత పెంచారు. ఒత్తిడితోనే అధికారులు తన మీద అక్రమ కేసులు నమోదు చేశారని, వర్తించని సెక్షన్లు పెట్టారని అంటున్నారు మాజీ మంత్రి. తనకు సంబంధం లేని కేసులో ఇరికించారన్నది ఆయన వాదన. ఈ క్రమంలోనే వైసీపీ అధికారంలోకి వచ్చాక రివెంజ్ తప్పదంటూ వార్నింగ్స్ ఇస్తున్నారాయన. జిల్లాలో టీడీపీ దూకుడుకు వైసీపీకి చెందిన నియోజకవర్గ, మండల స్థాయి నేతలు కొందరు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. మరికొందరు కేసులతో నెల్లూరు జిల్లా జైలుకు వెళ్లారు. దీంతో క్యాడర్లో భయం ఏర్పడింది. ఈ సమయంలో కాకాణి చేస్తున్న పాకెట్ బుక్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనమవుతున్నాయి. దాంతో అసలు ఈ బుక్ ఏంది, దీని కథేందబ్బా, బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎలా ఉందంటూ అధికారులు ఆరా తీయడం మొదలుపెట్టినట్లు తెలిసింది. గ్రామస్థాయిలో మంత్రి డిఫరెంట్ ట్రాక్ ఎంచుకున్నారని, అందులో భాగమే ఈ పాకెట్ బుక్ అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో వైసీపీ గ్రామస్థాయి క్యాడర్లో నిస్తేజం కనిపిస్తోంది. కేసులకు భయపడి చాలా మంది తగ్గుతున్నారు. దానికి తోడు కొందరు ఇన్ఛార్జ్లు వ్యాపారాలంటూ నియోజకవర్గాలకు దూరంగా ఉండడంతో ఆయా సెగ్మెంట్స్ క్యాడర్లో భయం పెరుగుతోందట. అలాంటి వాళ్లంతా ఇప్పుడు కాకానికి టచ్లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని గోడు వెళ్లబోసుకుంటున్న వాళ్లందరిలో ధైర్యం నింపడం కోసం గోవర్ధన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా జేబులో నుంచి బుక్ తీసి చూపిస్తున్నారు అన్నది ఇంటర్నల్ వాయిస్. అలాగే తనను జైల్లోకి పంపినప్పటి నుంచి ఇప్పటి వరకు దృష్టికొచ్చిన వాటన్నింటినీ బుక్ లో ఎంటర్ చేసుకుంటున్నారట. ఇదే విషయాన్ని కాకాని ఇటీవల ఉదయగిరి సమావేశంలో చెప్పుకొచ్చారు. తన అనుచరులను వేధిస్తున్న అధికారుల లిస్టు రాసుకుంటున్నాను అన్నది ఆయన మాటల సారాంశం. తమ కార్యకర్తల్ని వేధిస్తున్న అధికారుల ప్రస్తుత పోస్టింగ్స్, వారు చేసిన తప్పులు, సాక్ష్యాలను కూడా సేకరిస్తున్నట్టు చెప్తున్నారు మాజీ మంత్రి సన్నిహితులు. మొత్తం మీద కాకాణి గోవర్ధన్ రెడ్డి పాకెట్ బుక్ మాత్రం సింహపురి పాలిటిక్స్ లో హాట్ సబ్జెక్ట్ అయింది.